పాదయాత్రలు ఎర్రబుక్ గురించి మాడితే ఎవడు పట్టించుకోలేదబ్బా. ఎన్నికలైన తర్వాత అది నిన్న దాంట్లో డౌట్ వద్దు. మీరు చూస్తే నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పా. ఒక్క నిమిషం ఆగండి, ఇంకా ఇప్పుడే కాదు. అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ, చట్టాలు ఉల్లంఘించారు. నేను ఎస్టాబ్లిష్ చేయాలండి. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. రిలాక్స్డ్గా ఉండండి, మీరు యాక్షన్ చూస్తారు. ఆల్రెడీ మొదలైంది, పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చివరిగా ఇంకా నేను ఇప్పటికీ చాలా మాట్లాడా, గౌరవ ముఖ్యమంత్రి గారు మైక్ ఇవ్వాలి. చివరిగా మిమ్మల్ని అందరిని కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ అయిన తర్వాత నా కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితో ఫోటోలు దిగుతున్నారు. ఒక్క నిమిషం దయచేసి క్రమశిక్షణతో మళ్ళీ అందరూ చనిపోయిన పడితే మీకు తెలుసు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ డ్యాస్ పైకి రండి, 1 by 1 నీట్గా ఫోటోలు దిగి మళ్ళీ భోజనం కలవచ్చు. ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు డావోస్కి వెళ్ళాలి, ఇండియా పెవిలియన్ ఓపెనింగ్కి వెళ్ళాలి. సో మీ అందరి సహకారం ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. ఇంట్లో మీ అందరికీ చాలా మనసుకి హత్తుకునేలాగా మాట్లాడిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగనొకండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్లుగా ప్రపంచ మానవ సమాజంలో తెలుగు జాతి ఔన్నత్యానికి, మేధో సంపత్తికి, నిర్వహణ దక్షతకు ప్రతీకగా నిలిచి ప్రపంచ వ్యాపార వర్గాలకు తెలుగు జాతి సమర్థతను, జాతి నైపుణ్యాన్ని పరిచయం చేసి ప్రపంచ దేశాలలో తెలుగు జాతి ఉనికిని, వృద్ధిని ఆశయంగా, లక్ష్యంగా శ్వాసిస్తున్న అద్వితీయ నాయకుడు. తన ప్రజా జీవిత ప్రారంభం నుండి 4 తరాలను ఇప్పటికే ప్రభావితం చేసి స్ఫూర్తిని నింపి నేటి తరాన్ని వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్న ధీశాలి అపురూప దార్శనికులు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగు వ్యాపారవేత్తలు, నవయువ తెలుగు ఔత్సాహిక వ్యాపారవేత్తల హర్షధ్వానాల మధ్య ముఖ్య ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాము.